అందరికీ జై హింద్. ఇప్పుడే అందిన వార్త ప్రకారంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజా మీద గ్రౌండ్ అటాక్ చేయడం స్టార్ట్ చేశాయి. అల్ జజీరా రిపోర్ట్, అల్ జజీరా ఒక ప్రముఖమైన న్యూస్ ఏజెన్సీ మిడిల్ ఈస్ట్ గురించి రిపోర్ట్ ఇస్తుంది. దీని ప్రకారంగా 78 మంది ఆల్రెడీ ఈ గ్రౌండ్ లాంచ్ ద్వారా గాజా సిటీలో మరణించారు అని చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు ఉదయము అరబ్ కంట్రీస్ అందరూ దోహాలో కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి అన్న నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ డిసిజన్ బయటికి వచ్చే ముందు ఇజ్రాయెల్ ఒక ప్రియంటివ్ స్ట్రైక్స్ చేసింది. దీన్ని ప్రియంటివ్ స్ట్రైక్స్ అంటారు. అంటే మన శత్రువు మన మీద దాడి చేసే ముందే మనం ఆ శత్రువు మీద దాడి చేయడము, దీన్ని ప్రియంటివ్ స్ట్రైక్స్ అంటారు. సో దోహాలో జరిగిన ఈ డిసిజన్కి వెయిట్ చేయకుండా ఇజ్రాయెల్ ఇమీడియట్గా గాజాలో హమాస్ మీద అటాక్ చేసింది. దీన్ని మనం 5th అరబ్ ఇజ్రాయెల్ వార్ అని కూడా అనొచ్చు. అంటే ఇది 5వసారి ఇజ్రాయెల్ ఇలా అరబ్ దేశాలతో ఫైట్ చేయడం. ఇంతకు ముందు 1948లో, 1956లో, 1967లో, 1973లో ఇలా 4 సార్లు యుద్ధం జరిగింది. ఈ యుద్ధం వెనుక కారణం ఏంటి, దీనికి అవుట్కమ్ ఏంటి, ఎవరు గెలిచారు, ఈ 5వసారి యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు, దీనికి సంబంధించి హిస్టరీ అండ్ ప్రజెంట్ ఇవన్నీ విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాక్చువల్లీ మీకు హిస్టరీ చెప్పాలి అంటే కొంచెం వరల్డ్ వార్ 1కి తీసుకెళ్తాను. వరల్డ్ వార్ 1లో ఒక అంపైర్ ఉండేది, దాని పేరు ఓటోమన్ ఎంపైర్ సామ్రాజ్యం. అంటే ఓటోమన్ సామ్రాజ్యం ఉండేది. ఈ సామ్రాజ్యం వరల్డ్ వార్ 1 తర్వాత కూలిపోయింది. సో ఓటోమన్ టెరిటరీస్, వీళ్ళ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యూకేకి మ్యాండేట్ కింద ఇవ్వడం జరిగింది. అంటే యూకేకి చెప్పడం జరిగింది, యునైటెడ్ కింగ్డమ్కి, మీరు ఓటోమన్ ఎంపైర్కి సంబంధించిన టెరిటరీస్ని పరిపాలించండి అని చెప్పి. ఈ మ్యాండేట్ 1920 నుంచి 1948 వరకు ఇవ్వడం జరిగింది. ఇలా యూకే దగ్గర ఉన్న టెరిటరీలో ఒక టెరిటరీ ఓటోమన్ ఎంపైర్లో భాగం, ప్రస్తుతం డిస్ప్యూట్లో ఉన్న ఈ టెరిటరీ ఆఫ్ ద ఇజ్రాయెల్. దీన్నే మ్యాండేటెడ్ టెరిటరీ అంటారు. సో యూకే ఏం చేసిందంటే 1948లో వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత ఈ మ్యాండేట్ ఎండ్ అయినప్పుడు ఒక యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ పాస్ చేయించిందనమాట. ఈ రెజల్యూషన్ ప్రకారంగా ఈ పాలెస్టీనియన్ ల్యాండ్లో, ఎందుకంటే 1948 వరకు ఇది పాలెస్టీనియన్ ల్యాండ్, ఈ పాలెస్టీనియన్ ల్యాండ్లో 2 స్టేట్స్ ఉండాలి, అంటే 2 దేశాలు ఉండాలి. అవేంటి, ఒకవైపు పాలెస్టీన్, ఇంకొక వైపు జూయిష్ కంట్రీ కాల్డ్ ఇజ్రాయిల్ అని వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వడం కూడా జరిగింది. కాకపోతే ఈ 2 స్టేట్ థియరీ ఏదైతే ఉందో దీనిని అరబ్ దేశాలు పాలెస్టీన్కి సపోర్ట్ చేస్తూ రిజెక్ట్ చేశారు. బట్ ఇజ్రాయిల్ దీన్ని ఒప్పుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిస్టరీలో వెళ్తే గనక 20th సెంచురీ గురించి మనం మాట్లాడితే 1901 to 2000 దీన్ని 20th సెంచురీ అంటారు. 20th సెంచురీ అంతా మనం యూరోప్ గమనిస్తే గనక యాంటీ సెమిటిజం మూమెంట్ జరుగుతుంది. ఇందులో యాంటీ సెమిటిజం మూమెంట్ అంటే ఏంటి, వీళ్ళు జూయిష్కి విరుద్ధంగా ఉంటారు, అంటే వీళ్ళు యాంటీ జూ పొజిషన్ తీసుకుంటారు అనమాట. సో ఇలా యూరోప్లో 20th సెంచురీలో జ్యూస్ మీద అటాక్స్ జరిగాయి. అందులో మనకి హిస్టరీ తెలుసుంటే గనక మనకి హిట్లర్ అందరికంట ఎక్కువ జ్యూస్ని అటాక్ చేయడం జరిగింది. ఒక అంచనా ప్రకారంగా అప్పట్లో మొత్తం జ్యూస్ పాపులేషన్ 60 to 80 lakhs వరకు వరల్డ్ ఓవర్ పాపులేషన్ ఉండేది. ఎవరిది, జ్యూస్ది. ఒక అంచనా ప్రకారం హిట్లర్ ఒక్కడే జర్మనీ ఒక్క దేశంలోనే దాదాపు 60 లక్షలు పైగా జ్యూస్ని చంపాడు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఉంది. సో ఇలా యాంటీ సెమిటిజం మూమెంట్ ఆల్మోస్ట్ మొత్తం యూరోప్లో జ్యూస్కి విరుద్ధంగా జరిగింది.
ఇదే సమయంలో ఇంకో మూమెంట్ జరిగింది. ఆ మూమెంట్ పేరు జియోనిజం అన్నమాట. జియోనిజం అంటే ల్యాండ్ ఫర్ ద జూవిష్ పీపుల్ అన్నమాట. సో ఇలా ఒకవైపు యాంటీ సెమిటిజం మూమెంట్ జరుగుతుంది, ఇంకోవైపు జియోనిజం మూమెంట్ కూడా జరుగుతుంది. ఈ జియోనిజం మూమెంట్ ప్రకారంగా జ్యూస్ అందరికీ ఒక ఇండిపెండెంట్ టెరిటరీ ఇవ్వాలని నేను చెప్పాను కదా. యునైటెడ్ నేషన్స్ ఒక మ్యాండేట్లో ఈ జియోనిజం మూమెంట్ని సపోర్ట్ చేస్తూ ఒక ల్యాండ్ కేటాయించింది. ఆ ల్యాండే ఈరోజు మనం మాట్లాడుతున్న ఇజ్రాయిల్ టెరిటరీ అన్నమాట. యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన ప్రకారంగా అప్పట్లో 1948లో మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది పాలెస్టీన్ ల్యాండ్ అండ్ వైట్ చిన్న చిన్న స్పాట్స్ కనిపిస్తున్నాయి. ఇది ఇజ్రాయిల్ ల్యాండ్ అన్నమాట. ఇది 1946 పొజిషన్. కాకపోతే 1947, 1967, 2010 అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేటప్పటికి ఇలా పాలెస్టీన్ ల్యాండ్ని ఇజ్రాయిల్ ఆక్యుపై చేయడం జరుగుతుంది. కాకపోతే ఇది ఒక వేరే డిబేట్. అంటే ఇజ్రాయెల్ అన్యాయంగా ఆక్యుపై చేసిందా లేదా పాలెస్టీన్ వాళ్ళు అన్యాయంగా ఉన్నారా అంటే హిస్టారికల్గా చూసుకుంటే గనక ఇది ఖచ్చితంగా పాలెస్టీన్ ల్యాండే. కాకపోతే మనం ఇంకా వెనక్కి హిస్టరీలోకి వెళ్తే ఇది ఖచ్చితంగా జూయిష్ ల్యాండ్ కూడా అవుతుంది. సో డిబేట్ ఎప్పుడైనా సరే హిస్టరీలో మనం ఎంత వెనక్కి వెళ్తామా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే మనం 1948లో చూస్తే గనక ఓటోమన్ సామ్రాజ్యానికి చెందిన ల్యాండ్లో యునైటెడ్ నేషన్స్ ఒక రెజల్యూషన్ ద్వారా ఇక్కడ ఇజ్రాయెల్ని స్థాపించడం జరిగింది. కాకపోతే యునైటెడ్ నేషన్స్ ప్రకారంగా ఇచ్చిన ల్యాండ్ కన్నా చాలా ఎక్కువ ఇజ్రాయెల్ ఆక్యుపై చేయడం జరిగింది. ఈ ఆక్యుపేషన్లోనే మనం ఇప్పుడు మాట్లాడుతున్నది ఇది గాజా స్ట్రిప్, ఇది మన వెస్ట్ బ్యాంక్ అన్నమాట. ఇది గాజా స్ట్రిప్, ఇది వెస్ట్ బ్యాంక్. ఇందులో చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ గాజా స్ట్రిప్, ఇది మనం పింక్ కలర్లో చూస్తుంది వెస్ట్ బ్యాంక్ అన్నమాట. ఇలా 2 స్టేట్స్ థియరీ ప్రకారంగా ఇజ్రాయెల్ 1948లో జన్మించింది. కాకపోతే ఇజ్రాయెల్ జన్మించిన వెంటనే ఇజ్రాయెల్ మీద అరబ్ దేశాలు కలిసి దాడి చేయడం జరిగింది. ఈ దాడి ఎందుకు జరిగిందంటే నేను చెప్పాను కదా, ఇలా పాలెస్టీనియన్ స్టేట్స్ వీటిని ఇలా అరబ్ దేశానికి చెందిన ల్యాండ్లో ఇజ్రాయెల్ ఫార్మేషన్కి ఒప్పుకోలేదు. అందుకే 1948 14th మే రోజు ఇజ్రాయెల్ జన్మించింది. 15th మే రోజు ఇజ్రాయెల్ మీద అరబ్ దేశాలు వార్ చేయడం జరిగింది. దీన్ని మనం హిస్టరీలో ఫస్ట్ ఇజ్రాయెల్ అరబ్ వార్ అని చెప్తాము. అండ్ ఈ ఫస్ట్ అరబ్ ఇజ్రాయెల్ వార్లో కొత్తగా జన్మించిన ఇజ్రాయెల్ ఇలా అరబ్ కంట్రీస్ని ఓడించేసింది, అంటే డిఫీట్ చేసింది. అంటే ఫస్ట్ అరబ్ ఇజ్రాయెల్ వార్లో ఎవరు గెలిచారు? ఇజ్రాయెల్ గెలిచింది. ఇలా ఫస్ట్ అరబ్ ఇజ్రాయెల్ వార్ ఇజ్రాయెల్ జన్మించిన మర్చెట్ రోజు జరగడం జరిగింది. అయినా అన్ని కంట్రీస్ని చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఇజ్రాయెల్ అందరినీ ఓడించింది. సో ఇలా అందరినీ ఓడించి తనకి యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన ల్యాండ్లో తన దేశాన్ని స్థాపించడం జరిగింది. కాకపోతే 1956లో ఇంకొక సంఘటన జరిగింది. ఈజిప్ట్ దేశము, ఇక్కడ మనం చూస్తే గనక ఇది సూయజ్ కెనాల్ అన్నమాట. 1956లో ఈ సూయజ్ కెనాల్ని ఈజిప్ట్ ఏం చేసిందంటే నేను దీన్ని నేషనలైజ్ చేస్తాను అని చెప్పింది. నేషనలైజ్ చేయడం అంటే ఏంటంటే ఇకపై ఇలా సూయజ్ కెనాల్ నుంచి ఇజ్రాయెల్కి సంబంధించిన, ఇక్కడ ఇజ్రాయెల్ ఉంది, ఇలా ఇజ్రాయెల్కి సంబంధించిన షిప్స్ వెళ్ళడానికి అనుమతి లేదు అని చెప్పి సూయజ్ కెనాల్ని నేషనలైజ్ చేయడం జరిగింది. అప్పుడు వెంటనే ఇజ్రాయెల్ ఈజిప్ట్ మీద దాడి చేసింది. ఈజిప్ట్ మీద దాడి చేసి ఈజిప్ట్ని కంట్రోల్ చేసి సూయజ్ కెనాల్ మీద మళ్ళీ యాక్సెస్ తెచ్చుకుంది. దీన్ని మనము సెకండ్ ఇజ్రాయెల్ అరబ్ వార్ అని కూడా అనొచ్చు, ఆర్ సూయజ్ క్రైసిస్ అని కూడా అనొచ్చు. ఇట్ వాజ్ ఎ వెరీ షార్ట్ డ్యూరేషన్. కాకపోతే మనం దీన్ని సెకండ్ ఇజ్రాయెల్ అరబ్ వార్ అని కూడా అనొచ్చు. ఇందులో కూడా ఎవరు గెలిచారు? ఇందులో కూడా ఇజ్రాయిలే విజయం సాధించింది. సో ఇలా ఇజ్రాయెల్ జన్మించిన 8 సంవత్సరాల్లోనే 2 యుద్ధాలు ఇజ్రాయెల్ ఫైట్ చేసింది. 3వ యుద్ధం థర్డ్ అరబ్ ఇజ్రాయెల్ వార్, ఆర్ దీన్ని 6 డే వార్ అని కూడా అంటారు. ఈ 6 డే వార్లో
ఈజిప్ట్ ఏం చేసిందంటే మన ఇజ్రాయెల్ మీద ఒకవైపు ఈజిప్ట్, ఇదంతా ఈ సినై పెనిన్సులా అని ఉంది కదా, ఇది కూడా ఈజిప్ట్కే చెందిందనమాట. ఇలా సినై పెనిన్సులా, ఈజిప్ట్, ఒకవైపు జార్డన్, ఇంకోవైపు సిరియా, వీళ్ళందరూ కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేయడం జరిగింది. సో ఈ రిటర్న్లో ఇజ్రాయెల్ ఏం చేసింది, ఈజిప్ట్కి చెందిన సినై పెనిన్సులాని ఆక్యుపై చేసింది. అదేవిధంగా ఇక్కడ గాజా స్ట్రిప్ని ఆక్యుపై చేయడం జరిగింది. ఇక్కడున్న జార్డన్ దగ్గర ఉన్న వెస్ట్ బ్యాంక్, ఈస్టర్న్ జెరూసలం, దీన్ని ఆక్యుపై చేయడం జరిగింది. అండ్ సిరియా దగ్గర ఉన్న గోలన్ హైట్స్ అనే ప్రాంతాన్ని కూడా, ఇలా రెడ్ కలర్లో చూపించిన ప్రాంతాలన్నిటినీ ఇజ్రాయెల్ కేవలం 6 రోజుల్లోనే ఇలా అందరి మీద దాడి చేసి ఈ వార్ని 6 డేస్లోనే క్లోజ్ చేసింది. ఆల్మోస్ట్ అన్ని అరబ్ కంట్రీస్ కలిసి ఇజ్రాయెల్ మీదకి దాడికి వెళ్ళిన వాళ్ళందరినీ ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళందరినీ ఓడించి ఇలా పెద్ద ఎత్తున ల్యాండ్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇది 1967లో జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ 1967 ఆక్యుపేషన్ తర్వాతనే ఇలా పాలెస్టీనియన్ ల్యాండ్ని చాలా ఎత్తున ఇజ్రాయెల్ ఆక్యుపేషన్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ ఈ మ్యాప్ చూస్తే గనక మీకు ఈ 1967లో చూడండి, ఇలా మొత్తం ఆల్మోస్ట్ ఎంటైర్ మ్యాప్ ఆఫ్ పాలెస్టీన్ వాజ్ ఆక్యుపైడ్ బై ఇజ్రాయెల్. మీరు ప్రెజెంట్ మ్యాప్ చూస్తే గనక ఆల్మోస్ట్ ఓన్లీ చిన్న చిన్న టెరిటరీస్లోనే ఇలాగ పాలెస్టీనియన్ టెరిటరీస్ మిగిలిపోయినాయి, మిగతాదంతా ఇజ్రాయెల్ ఆక్యుపై చేయడం జరిగింది. సో ఇలా 1948, 1956, 1967లో 3 యుద్ధాలు అరబ్ దేశాల మీద ఈజీగా ఇజ్రాయెల్ గెలిచింది. కాకపోతే ఈ అరబ్ దేశాలు ఊరుకోలేదు. 1973లో వాళ్ళ టెరిటరీస్ని ఏదైతే ఇజ్రాయెల్ ఆక్యుపై చేసిందో అది రిటర్న్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇలా ఈజిప్ట్ అండ్ వేరే టెరిటరీస్ మన ఇజ్రాయెల్ మీద మళ్ళీ దాడి చేసేయి. 1973 యోమ్ కిపుర్ అంటే మన ఇజ్రాయెల్ ఆర్ జూయిష్ బిలీఫ్ సిస్టంలో దీన్ని డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు. డే ఆఫ్ అటోన్మెంట్ అంటే మనం గత లాస్ట్ 1 ఇయర్లో చేసిన పాపాలన్నిటికీ మనం ప్రాయశ్చితంగా ఈ డేని డే ఆఫ్ అటోన్మెంట్గా అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఒక పుణ్యమైన తేదీ రోజు ఇజ్రాయెల్ మీద ఇలా అరబ్ దేశాలన్నీ అటాక్ చేశాయి. ఈ 1973 వార్లో కూడా ఇజ్రాయెల్ ఇలా అన్ని దేశాల్ని ఓడించింది అండ్ యాజ్ ఎ విన్నర్ లాగా నిలిచింది. ఇదంతా ఇప్పుడు చూస్తే ఇప్పుడు జరుగుతున్నది 5వ ఇజ్రాయెల్ అరబ్ వార్. కాకపోతే 1973 అండ్ 2025 ఇజ్రాయెల్ని కంపేర్ చేసుకుంటే చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ ఇజ్రాయెల్ దగ్గర ఇప్పుడు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ 1970స్లో 1980స్లో అరబ్ దేశాల్లో యూనిటీ చాలా ఎక్కువ ఉండేది. ఆ యూనిటీ ఇప్పుడు కనిపించట్లేదు. అంటే 1970స్లో యూనిటీ ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ అందరినీ కలిసి ఓడించింది. అప్పట్లో వెపన్స్ అంతగా లేవు, ఇప్పుడు వెపన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడెక్కడో యూనిటీ కూడా మిస్ అవుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇజ్రాయెల్ని ఓడించడం సాధ్యమా? మన అందరికీ తెలుసు, రీసెంట్గా ఇజ్రాయెల్ ఖతర్లో ఉన్న హమస్ మీద అటాక్ చేసింది. ఇజ్రాయెల్ ఏమంటదంటే నేను ఖతర్ని అటాక్ చేయలేదు, ఖతర్ ప్రొటెక్షన్ ఇస్తున్న హమాస్ టెర్రరిస్టుల మీద నేను దాడి చేశాను, నేను ఖతర్ మీద దాడి చేయలేదు అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది. ఎగ్జాంపుల్ ఏమిస్తుంది? ఏ విధంగా అయితే 2001లో అమెరికా మీద టెర్రరిస్ట్ అటాక్ అల్ ఖైదా చేసిందో దీనికి రిప్లై, దీనికి ఎదురు జవాబులో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసింది కదా, అప్పుడు మీరందరూ అమెరికాని సపోర్ట్ చేశారు. ఇప్పుడు నా దేశంలో టెర్రరిజం చేస్తున్న ఒక టెర్రరిస్ట్ ఎంటిటీని ఇంకొక కంట్రీలో ఆ టెర్రరిస్ట్ ఉన్నాడు అంటే దాని మీద నేను దాడి చేసినప్పుడు నన్ను ఎందుకు సపోర్ట్ చేయట్లేదని ఇజ్రాయెల్ వరల్డ్ లీడర్స్ అందరినీ ప్రశ్నిస్తుంది. కాకపోతే ఒక పాయింట్ ఆఫ్ ఒపీనియన్ ఏంటంటే ఆల్రెడీ హమాస్కి చాలా డిస్ట్రక్షన్ ఈజిల్ కాజ్ చేసింది. ఇంకో విషయం ఏంటంటే హమస్ ఇప్పుడు గాజా స్ట్రిప్లో ఇలా ల్యాండ్ అటాక్ చేస్తే ఆల్రెడీ అక్కడ పొజిషన్ బాగలేదు.
ఆల్రెడీ అక్కడ, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇజ్రాయిల్ ఒక బ్లాకేడ్ని ఎస్టాబ్లిష్ చేసింది గాజాలో. బ్లాకేడ్ అంటే ఏంటి? వాటర్ కానీ, మెడిసిన్స్ కానీ, ఫుడ్ సప్లై కానీ బయట నుంచి రాకుండా కంప్లీట్గా బ్లాక్ చేసింది. ఈ పరిస్థితుల్లో గాజా స్ట్రిప్ మీద ఇజ్రాయిలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఒక ల్యాండ్ అటాక్ చేస్తే చాలా మంది చనిపోయి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఒకవైపు యుద్ధం గెలవచ్చు, కానీ చాలా మంది ప్రాణ నష్టంకి గురవుతారు అన్న ఉద్దేశం ఇంకోటి. కాకపోతే ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పరిస్థితుల్లో అమెరికా రియాక్షన్ ఎలా ఉంటుందో దీన్ని కూడా మనం చూడాల్సిందే. ఎందుకంటే అమెరికా అండ్ ఇజ్రాయిల్ దే ఆర్ ఆల్మోస్ట్ అలయన్స్ పార్ట్నర్స్ అన్నమాట. సో ఒకవేళ అరబ్ దేశాలు అందరూ కలిసి ఇలా ఇజ్రాయిల్ మీదకి దాడి వస్తే అమెరికా అరబ్ దేశాల మీదకి దాడికి వెళుతుందా, లేదా డిప్లొమసీని వాడుతూ ఒక వార్ని అవాయిడ్ చేస్తుందా, ఇది కూడా మనం గమనించాల్సిన విషయం. కాకపోతే ప్రస్తుతం ఆల్రెడీ ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇలా అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగితే మాత్రం మనందరికీ తెలుసు, అరబ్ దేశాలు వరల్డ్ మొత్తానికి ఆయిల్ సప్లై చేస్తాయి. ఒక ఫుల్ స్కేల్ వార్ జరిగితే ఖచ్చితంగా వరల్డ్ విల్ అగైన్ విట్నెస్ ఒక ఆయిల్ షాక్. ఇది మనకి మంచిది కాదు, మనకే కాదు ప్రపంచానికే మంచిది కాదు. సో ఇప్పుడు కావాల్సింది పేషెన్స్ అండ్ టాలరెన్స్ అండ్ నాట్ అగ్రెషన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.